చంద్రగ్రహణం రోజు తలపై నిప్పుల కొంపటి చుట్టూ మంటలు పెట్టుకుని క్షుద్ర పూజలు చేయడంతో గుంటూరు జిల్లా రెడ్డిపాలెం గ్రామస్తుల్లో భయం మొదలైంది. ఆ పూజలకు విరుగుడుగా గ్రామస్తులు శివాలయం దగ్గర శాంతి పూజలు చేస్తున్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో మహాశాంతి హోమం పూజలు నిర్వహించి ప్రతి ఇంటి నుంచి బిందెడు నీళ్లతో శివలింగానికి జలాభిషేకం చేస్తారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం శివాలయం నుంచి మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ అందిస్తారు. గుంటూరు జిల్లా రెడ్డిపాలెంలో గత చంద్రగ్రహణం రోజు ఒక ఇద్దరు వ్యక్తులు లేడీ అఘోరి శ్రీనివాసరావు, శాలిని ఇద్దరు కలిసి క్షుద్ర పూజలు నిర్వహించారు శివాలయం వద్ద. ఆ శివాలయం వద్ద చేసినటువంటి క్షుద్ర పూజలు కూడా గ్రామానికి అరిష్టము, ఇది కేవలం వశీకరణ పూజలు అంటూ కూడా గ్రామస్తులు అయితే భయాందోళన చెందుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే చంద్రగ్రహణం రోజు చేసినటువంటి పూజల నిమిత్తం కూడా ఆ రెడ్డిపాలెంలో శాంతి హోమం పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఏదైతే మా వేద పండితులు చెప్పిన విధంగా కూడా ఆ మహాహోమం ఏదైతే క్షుద్ర పూజలకు విరుగుడుగా నేడు శాంతి పూజలు అయితే నిర్వహిస్తున్నారు స్థానికులు. ప్రతి ఇంటి నిండు కూడా ఆ బిందెడు నీళ్లు తీసుకువచ్చి శివలింగానికి జలాభిషేకం కూడా చేయనున్నారు. అయితే ఆ చంద్రగ్రహణం రోజు అర్ధరాత్రి పూజలు చేశారు. ఈ తలపై కులు కంపటి మంటలు పెట్టుకొని అర్ధరాత్రి పూట పూజలు నిర్వహించారు. అయితే ఈ పూజలు స్థానికులు గుర్తించి వెంటనే అతను ఆ పూజలు చేసేటువంటి వ్యక్తిని కూడా అక్కడ నుంచి పంపించి వేశారు. అయితే దీనికి విరుగుడుగా మాత్రం రెడ్డిపాలెంలో ఇప్పుడు ప్రత్యేక హోమం అనేది చేస్తా ఉన్నారు. అంటే క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి ఆ విరుగుడి కోసం ఇక్కడ వేద పండితుల ద్వారా కూడా ఇక్కడ హోమం చేయాలని నిర్ణయించారు. ఈ హోమం చేయాలని నిర్ణయించినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ఒక బిందెడు నీళ్లు తీసుకొచ్చి శివలింగానికి కూడా పూజలు నిర్వహించాలి, ప్రత్యేక పూజలు నిర్వహించాలని ఆ వేద పండితులు అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే మనతో పాటు ఆ స్థానికులు అయితే ఉన్నారు. అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఏ హోమం చేస్తా ఉన్నారు అనేది కూడా మనతో మాట్లాడే స్థానికులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఈరోజు ఏం చేయబోతా ఉన్నారు, ఇక్కడ ఏంటి అసలు? మొన్న చంద్రగ్రహణం రోజు జరిగిన సిచ్యువేషన్స్ మీకు అన్నీ తెలుసు కదండి. ఆ రోజు జరిగిన కార్యక్రమం గురించి గ్రామ పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకొని దీనికి సంబంధించి వాళ్ళు ఎటువంటి పూజలు చేశారో తెలియదు. మామూలుగా క్షుద్ర పూజలా లేకపోతే శాంతి పూజలా ఏదైనా గుడికి సంబంధించి ఏదైనా చేశారా, పోనీ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఏదన్నా వాళ్ళ పవర్స్ పెంచుకోవడం చేసుకున్నారని తెలియదు. కాబట్టి దాని గురించి పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకొని వీళ్ళందరూ ఫలానా ఆరుద్ర నక్షత్రం ఈరోజు 10 గంటలకు వస్తుంది కాబట్టి మా పంతులు గారు చెప్పారు 10 గంటలుగా ఆరుద్ర నక్షత్రం వస్తుంది కాబట్టి ముందు శాంతి హోమం లాంటిది ఒకటి చేయాల్సి వస్తుంది, ఘటాభిషేకం ఒకటి చేయాల్సి వస్తుంది, ఇలాగే వేద పండితులు పిలిపించి పారాయణం చేయాల్సి వస్తుందని చెప్పారు. దాన్ని బట్టి మేమందరం మాట్లాడుకొని కూర్చొని ఊరికి శాంతి జరగాలి, అందరూ బాగుండాలన్న ఉద్దేశంతో పెద్దలందరం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. వేద పారాయణం జరుగుతుంది. గణపతి పూజ స్టార్ట్ చేసి వేద పారాయణం చేస్తారు 10 గంటల వరకు. ఆ తర్వాత మేళతాళాలతో ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళు, పెద్దలు, పిల్లలు అందరూ కలిసి ఊళ్ళో ఘటాభిషేకం కోసం అందరూ తలా ఒక బిందె నీళ్లు తీసుకొని వచ్చి ఇక్కడ 10 గంటల తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి అభిషేకం చేస్తారు. చేసిన తర్వాత ఇంకేదైనా కార్యక్రమాలు ఉంటే పంతులు గారు నిర్వహిస్తారు. ప్రస్తుతం అంతవరకు చేస్తున్నాము. ఆ తర్వాత తదుపరి కార్యక్రమాలు ఏమైనా ఉంటే పంతులు గారిని కనుక్కొని చేస్తాం. అంటే ఆ రోజు చేసినటువంటి క్షుద్ర పూజలకి సంబంధించినటువంటి ఆ పూజలు ఏదైతే చేశారో దానికి సంబంధించినటువంటి ఈ హోమం కూడా ఇప్పుడు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. అంటే దాన్ని శాంతింపజేసేందుకైనా అవి క్షుద్ర పూజలు ఏ పూజలో మాకు తెలియదండి. మాకు సంబంధించిన వరకు మేము ఊరు బాగుండాలన్న ఉద్దేశంతో శాంతి పూజలు చేసుకుంటున్నాం. ఆ పూజలు ఏంటనేది మాకు తెలియదు. మరి మనతో మాట్లాడడానికి మరికొంతమంది గ్రామస్తులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ శాంతి హోమం నిర్వహిస్తూ ఉన్నారు, ఎందుకు నిర్వహిస్తూ ఉన్నారు? ఏమి లేదు, గ్రహణం రోజు ఒక పూజారి గారు ఇక్కడ ఉన్నాడు. అంత ముందల ఎవరో తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ తీసుకొచ్చి పెడితే అతను స్వార్థం కావచ్చు లేకపోతే వేరే ఎవరికి తెలియదు. నైట్ పూట ఏదో పూజలు చేశాడని చెప్పి వేరే వాళ్ళు చూశారు. చూసి చెప్పిన తర్వాత తెల్లారాచి అతను వచ్చి అడిగాము. అడిగితే నేను అది కాదు అని చెప్పాడు. అట్లా కాదని చెప్పి వేరే వాళ్ళు అడిగితే ఏదో ముగ్గేసాడు, ఏదో వేసాడంట. అది ఏంటంటే అది రుద్ర పూజకేనే అని వేరే పంతులు గారు చెప్పాడు. పంతులు గారు చెప్తే దాని గురించి ఏంటి ఇరుగుడు ఏందని అడిగితే ఊరంతా కలిసి ఏదో శాంతి పూజ చేసుకుంటే చాలా మంచిది ఊరికి, అది ఏం జరిగినా కానీ ఇబ్బంది లేదు, శాంతి పూజ చేసుకుందామని అంటే అప్పుడు పంతులు గారు చెప్పిన దాని ప్రకారం లేడీస్ మొత్తం కలిసి ఒక జలాభిషేకం అంటారు. ఆ జలాభిషేకం తలా ఇంటికి ఒక బిందె తీసుకొచ్చి
అభిషేకం చేయించుకుందాము, పలానా రోజు ఆరుద్ర నక్షత్రం వస్తే ఆ రోజు చాలా మంచి రోజు అని చెప్పి ఈ రోజు నిర్ణయించుకున్నాం. అది అందుకని చెప్పి ఊరికి మంచి జరగాలని చెప్పి అందరూ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఇది పూర్తిగా చూసుకుంటే ఏదైతే రెడ్డిపాలెనికి సంబంధించిన కూడా చంద్రగ్రహణం రోజు చేసినటువంటి క్షుద్ర పూజలు ఏదైతే చేశారో ఆ క్షుద్ర పూజలకు విరుగుడుగా కూడా ఈరోజు శాంతి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. శాంతి పూజలు నిర్వహించి ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా బిందెతో తీసుకువచ్చి జలాభిషేకం నిర్వహించి శివలింగానికి కూడా ప్రత్యేక పూజలు చేస్తే గ్రామానికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ ప్రత్యేక పూజలు శాంతి హోమం నిర్వహిస్తున్నామని చెప్పేసి కూడా గ్రామస్తులు అయితే తెలుపుతా ఉన్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.